జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరాముడే భారతీయత. అసేతు సీతాచలం శ్రీరామనామం. భారతీయ గుండె చప్పుడు. ఏ భాష వారైనా, ఏ రాష్ట్రం వారైనా, ఏ సాంప్రదాయం పద్ధతులు పాటించేవారైనా, ఏ మతం వారైనా, ఏ దేశం వారికైనా సరే శ్రీరాముడి విషయంలో ఏకమైపోతారు. ఇలా పలు రకాలుగా రామనామ ధ్వని మన నాడీనందుగా మిగిలిపోయింది. రామనామం, రామకథ మన జీవన ధార. వాల్మీకి రచించిన రామాయణం అటుపై సాంస్కృతిక సాహిత్య జగతిలోనే అనేక మహాకవుల చేత నాటక కావ్యాలుగా, హర్షరామాయణాలుగా వ్యాప్తి చెందింది. వ్యాసదేవుడు ప్రతి పురాణంలోనూ రామకథను వివరించడమే కాక మహాభారతం అరణ్య పర్వంలో మార్కండేయుడు ధర్మరాజుకు రామాయణ గాథను వివరించినట్లుగా శ్రీమద్ భాగవతంలో నవమ స్కందంలో శ్రీ రామావతార గాథ బహురమ్యముగా బాసిల్లింది. విశ్వామిత్ర కృతంగా భావించబడే రామాయణంలోని వేదాంత కోణాన్ని విశ్లేషించింది అగస్త్య రామాయణం. భరద్వాజ రామాయణం సంస్కృతంలో రామకథను రమ్యంగా ఆకర్షించారు. దేశ భాషలో ప్రతి భాషలోనూ అధిక సంఖ్యలో రామాయణాలు పుట్టాయి. మలేషియా రామాయణం, అలాగే చాలా ముస్లిం దేశాల్లో కూడా మన రామాయణాన్ని వాళ్ళు ప్రాథమిక గ్రంథంగా వ్యవహరిస్తున్నారు. కేవలం అనువాద గ్రంథాలుగా కాకుండా తమ భావనా శక్తి, ఆలోచన విధానాన్ని, అందమైన కల్పన, అపురూపమైన భక్తి గాఢతని మేళవించి తమ రామాయణాలుగా తీర్చిదిద్దుకున్నారు. హిందీలో తులసి రామాయణం, రామచరిత మానస్ బహు ప్రసిద్ధి చెందింది. తెలుగులో ముల్లా రామాయణం, రంగనాథ రామాయణం ఉండగా కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు కవితారూప తపస్సు చేసి సర్వ కవిత సంభారంగా శ్రీమద్ రామాయణం కల్పవృక్షాన్ని పొందుపరిచారు. అద్భుతమైన వాక్ శిల్పం, సునిశితమైన రాజనీతి, సుస్థిరమైన సచ్చలత, సత్యనిష్ట, అందరిని హక్కున చేర్చుకునే అపార ప్రేమ, శ్రీరాముని వ్యక్తిత్వానికి కాంతి రేఖలు. గుహుడు, శబరి, వానరులు ఇలా ఎందరో సామాన్యులను, బడుగు వర్గాల మనోభావాలు, శ్రీరామదాసు వాడవాడల రామ మందిరాలు, సీతారాముల పెళ్లి పందిళ్ళు, పట్టాభిరాముని కొలువులు, ఈ దేశమంతా పరచుకున్న శ్రీరాముని సంస్కృతి, రాముని ఉనికిని శంకించేవారి, కించపరిచేవారికి, ఉనికే లేదని చెప్పేవారికి, వారందరికీ వాళ్ళ సందేశాలను నివృత్తి చేయగలరు భారతీయులు. రామనామం మనకి మంత్రం, రామరూపం మనకి పూజామూర్తి, రామకథ మనకి నిత్య పారాయణం. రామ అంటే రమణీయమైన వాడు. రూపం, నామం, గుణం, చరిత్ర, మహిమ, తత్వం అన్నీ రమణీయాలే. ఈ రమణీయాల సమాహారం సర్వరూపుడైన సకల గుణాభిరాముడైన నిత్యం తలిచే వారి మనసు రమణీయం, మనుగడ రమణీయం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రాముడే ఈ దేశానికి దిక్కు. రాముడే విష్ణువు, శివుడు. రాముడే భారతీయత.